మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటుతో పాటు మద్యపానం, ధూమపానం వంటి దురలవాట్లు మానవాళిని నరాల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి మహమ్మారుల బారిన పడేలా చేస్తున్నాయని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ వైద్య బృందం తెలియజేసింది. తెనాలిలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన ప్రఖ్యాత నాడీ సంబంధిత వ్యాధుల చికిత్స నిపుణుడు డాక్టర్ జొన్నలగడ్డ మోహన కృష్ణ, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ప్రముఖ క్యాన్సర్ వికిరణ చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రదీప్ కుమార్ కారుమంచి మాట్లాడారు. సకాలంలో వ్యాధిని గుర్తించి ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడవచ్చని తెలిపారు. పక్షవాతం లక్షణాలు కనిపిస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదని డాక్టర్ జొన్నలగడ్డ మోహన కృష్ణ హెచ్చరించారు. నిద్రలేమి, శారీరక శ్రమ లోపించడం, రక్తంలో కొవ్వు శాతం పెరగడం దీనికి ప్రధాన కారణాలని విశ్లేషించారు. ముఖం వక్రీకరించడం, చేతుల్లో బలం తగ్గడం, మాట తడబడటం వంటి లక్షణాలను గుర్తించిన వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. క్యాన్సర్ పేరు వినగానే భయాందోళనకు గురయ్యే రోజులు పోయాయని, వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ఈ వ్యాధిని సమూలంగా నాశనం చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని సుప్రసిద్ధ క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ ప్రదీప్ కుమార్ కారుమంచి భరోసా ఇచ్చారు. రొమ్ము, గర్భాశయ, ముఖద్వార, ఊపిరితిత్తులు, నోరు, కాలేయం, పెద్ద బ్రేగు తదితర క్యాన్సర్లను ప్రాథమిక దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చన్నారు. ప్రజలు కనీసం ఏడాదికోసారి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను విస్మరించకపోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, రోజు వ్యాయామం చేయడం, వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను దరిచేరనీయకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ విభాగాధిపతి వీరంగి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ జొన్నలగడ్డ మోహన్ కృష్ణ గారు. డాక్టర్ జొన్నలగడ్డ మోహన్ కృష్ణ గారు సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండి. మనకి యశోద హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకి న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అనే విషయాల గురించి, పూర్వం ఈ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్కి, ఈ వ్యాధులకు ఎటువంటి చికిత్సా విధానాలు ఉండేవి, ఇప్పుడు ప్రస్తుత చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి, వాటి నివారణ పద్ధతుల గురించి మనతో పాల్పంచుకోవడానికి, మనకు ఆయన విలువైన సలహాలను మనకి ఇవ్వడానికి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, చిన్న వయస్కుల్లో ఈ నరాల ప్రాబ్లమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి, అండ్ స్పైన్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, ఫిట్స్ సమస్య కానీ ఎందుకు పెరుగుతుంది, మనకి దైనందిన జీవితంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్ ఎక్కువ ఉండడము, స్క్రీన్ టైం ఎక్కువ ఉండడము, ఇవన్నీ కామన్ కాజెస్గా ఉంటున్నాయండి. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వచ్చేసరికి మనకి ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో ఈ 3 టెస్లా ఎంఆర్ఐ అని కానీ, అండ్ బైప్లానర్ కాత్ ల్యాబ్ అని కానీ, ఇంటరాపరేటివ్ ఎంఆర్ఐ అని కానీ, ఇంటిగ్రేటెడ్ న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ అండి. న్యూరాలజిస్ట్, న్యూరో ఆంకాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, క్రిటికల్ కేర్, న్యూరో క్రిటికల్ కేర్, సపరేట్ బ్రెయిన్ స్ట్రోక్ యూనిట్ అని మాకు ఉంటుంది. సో ఇట్లా 4-5 డిపార్ట్మెంట్స్ కలిపి అవసరాన్ని బట్టి ప్రతి పేషెంట్కి మనం సేవలు అందించడం జరుగుతుంది. అండ్ ఇవాళ నేను ఒక స్టేజ్ తలుచుకున్నది బ్రెయిన్ స్ట్రోక్ గురించి అండి, పక్షవాతం గురించి. మనందరికీ తెలుసు, అందరికీ ఎవరో ఒకళ్ళు చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు ఉండుంటారు బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతం వచ్చి బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళు. సో ఖచ్చితంగా అందరూ చూసే ఉంటారు. సో ఇబ్బందికరమైన విషయం ఏంటంటే 20 ఏళ్ళ ముందు వరకు కానీ, 10 ఏళ్ళ ముందు వరకు కానీ కేవలం 3 గంటల వరకే మనం ఇంజెక్షన్ చేయగలగడం కానీ, లేదంటే పేషెంట్లు అసలు హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళకి తెలియకపోవడము, అవగాహన లేకపోవడము, సో వీటి వల్ల ఎవరికి వైద్యం చేయలేకపోయే వాళ్ళం. కేవలం మనకి భవిష్యత్తులో మళ్ళీ బ్రెయిన్ క్లాట్ రాకుండా, లేకపోతే మళ్ళీ పక్షవాతం రాకుండా ట్రీట్మెంట్ చేయగలిగే వాళ్ళం. కానీ ఇప్పటికిప్పుడు పేషెంట్కి ఈసారి వచ్చిన పక్షవాతం నయం చేయడానికి రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ తప్ప వేరే సేవలు ఏమీ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2 రకాల ముఖ్యమైన అడ్వాన్సెస్ వచ్చాయండి. ఒకటి థ్రాంబోలైసిస్ అని ఇంజెక్షన్ థెరపీ ఉంటుంది. సో 3 గంటల లోపల వీలైనంత తొందరగా హాస్పిటల్కి వస్తే మనం అది క్లాట్ని డయాగ్నోస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పేషెంట్స్కి, కొంతమందిని దాన్ని 4.5 గంటల వరకు, ఇంకా అడ్వాన్స్డ్ ఇమేజింగ్తో మనం దాన్ని 8 గంటల వరకు కూడా దాన్ని పొడిగించవచ్చు. అలానే రక్తనాళం గడ్డగట్టిన దాన్ని తీయడాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. ఆ మెకానికల్ థ్రాంబెక్టమీ స్టంట్ రిట్రీవర్ టెక్నిక్ ద్వారా తీయడం జరుగుతుంది.
సో అది మనకి మునుపటి వరకు అంటే 6 ఏళ్ళ ముందు వరకు కూడా 6 గంటల వరకే అవకాశం ఉండేది. ఇప్పుడు కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్కి మనకి అడ్వాన్స్డ్ ఇమేజింగ్ పర్ఫ్యూజన్ స్టడీస్ ద్వారా 24 గంటల వరకు చేయడం జరుగుతుంది. అంటే 10 ఏళ్ల ముందు వరకు 3 గంటలుగా ఉన్న గోల్డెన్ పీరియడ్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్లో 24 గంటల వరకు పొడిగించడం జరిగింది. సో అప్పటి వరకు కూడా మనం పెరాలసిస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి పేషెంట్స్కి మనం సేవ అందించాలి. రేడియేషన్ అనగానే భయపడే వాళ్ళు, కరెంట్లు షాక్లు ఇస్తారు, చర్మాలు కాలిపోతే ఇలా చాలా వరకు భయపడేవాళ్ళు అనమాట. కానీ అలాంటివి ఏమీ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అత్యంత ప్రిసైజ్గా ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే హై ఎనర్జీ ఎక్స్రేస్ ఇచ్చి దాని లోపలే కరిగించే టెక్నిక్స్ ఇప్పుడు చాలా అందుబాటులోకి వచ్చాయి. ఎస్పెషల్లీ దీనికి సంబంధించి యశోద హాస్పిటల్స్లో మనకి ఇండియాలో ఎక్కడ లేనంత హయ్యెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. దీంతో ఎంత వృద్ధులైనా, ఎంత ఛాలెంజింగ్ కేసు అయినా మనం చాలా చక్కగా ప్రిసైజ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. దీనిలో ఉదాహరణకి మనకి MR-Linac అనేది ఒకటి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అనమాట రేడియేషన్ ఆంకాలజీలో. ఇది ఇండియాలో ఫస్ట్ మషిన్ మనం యశోద హాస్పిటల్స్లో పెట్టడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత కనీసం పేషెంట్స్కి మనం ఎలాంటి స్కిన్ రియాక్షన్స్ చూడలేదు. 90 ఏళ్ళ వృద్ధులకి కానీ 2 ఏళ్ళ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే రేడియో సర్జరీ అనే కొత్త పద్ధతి ద్వారా ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ, లివర్ ట్యూమర్స్ కానీ, లేకపోతే ప్యాంక్రస్, వీటన్నిటికి కూడా 5 డేస్లోనే అత్యంత హై ఎనర్జీ ఎక్స్రేస్ని లోపలికి పంపించి కనీసం కత్తిగాటు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా మనం దాన్ని క్యూర్ చేయడం జరుగుతుంది. సో క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల మనకి లాభాలు ఏంటంటే అత్యంత తక్కువ ఖర్చులో మంచి క్యూర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే దాన్ని మనం ట్రీట్మెంట్కి డిలే చేసుకుంటూ వెళ్తుంటామో దాని యొక్క స్టేజ్ పెరుగుతూ ఉంటుంది, దానికి ఖర్చు భారం కూడా పెరుగుతూ ఉంటుంది, ట్రీట్మెంట్స్ కూడా కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. సో అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళని తొందరగా దాన్ని